టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మల్టీ స్టారర్స్ కు మంచి రోజులు నడుస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు అందుకు సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ ఇద్దరు యంగ్ హీరోస్ మల్టీ స్టారర్ చేసేందుకు రెడీ అవుతున్నారట. పైగా వారిద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోస్ కావడంతో మల్టీ స్టారర్ సెట్ అయితే కనుక బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయం. వెంకీ మామ దారిలో నాగ చైతన్య కూడా ఇకపై రెగ్యులర్ గా మల్టీ స్టారర్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ వెంకీ మామ చేశాడు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు నాగార్జున నటిస్తోన్న 100 చిత్రంలో కూడా కనిపించబోతున్నాడు. ఈ 2 చిత్రాలతో పాటు నాగ చైతన్య మరో మల్టీ స్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈసారి తమ్ముడు అఖిల్ తో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాడట. అందుకు తగ్గ దర్శకుణ్ణి ఇటీవలే ఖరారు చేశాడట. కాకపోతే ఇప్పటికిప్పుడు కాకుండా అఖిల్ నటించిన లెనిన్, తాను నటించిన వృషకర్మ రిలీజ్ తర్వాత కన్ఫర్మ్ చేస్తారట. టాలీవుడ్ లో చాలా సీక్వెల్స్ పెండింగ్ లో ఉన్నాయి. కానీ అన్ని సీక్వెల్స్ కు ఒకేలాంటి క్రేజ్ ఉండదు. ఒక కల్కి, ఒక దేవర, ఒక సలార్, ఈ సినిమాల సీక్వెల్స్ కు నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉంది. అయితే కొంతకాలంగా ఈ సినిమాల సీక్వెల్స్ పై హీరోస్ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఓపెన్ అయిపోయారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి, థియేటర్స్ లోకి సీక్వెల్స్ వచ్చేస్తాయని ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. కొద్ది గంటల క్రితమే దేవరా సీక్వెల్ గురించి క్లారిటీ వచ్చింది. మే నుంచి దేవరా 2 షూటింగ్ స్టార్ట్ అంటూ నిర్మాత ఒక్కసారిగా రివీల్ చేసి టైగర్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ సీక్వెల్ రిలీజ్ అంటూ ప్రకటించేశాడు కూడా. సడన్ గా ప్రభాస్ కూడా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సీక్వెల్స్ ను క్లియర్ చేయటం మొదలు పెట్టాడు. ఆల్రెడీ నాగ్ అశ్విన్ కు ఫోన్ చేసి ఫిబ్రవరి నుంచే కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పాడట. ఇది ఓ విధంగా రెబల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక సలార్ సీక్వెల్ ను కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాడట రెబల్ స్టార్. ఈలోపు సలార్ డైరెక్టర్ ఎన్టీఆర్ మూవీని రిలీజ్ చేసి సలార్ సీక్వెల్ స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేస్తాడట. మొత్తంగా టాలీవుడ్స్ మోస్ట్ అవాయిడెడ్ సీక్వెల్స్ కు లైన్ క్లియర్ అవుతున్నట్లు ఫ్యాన్స్ లో జోష్ తీసుకొస్తోంది. కల్కి సీక్వెల్ కు ప్రభాస్ రెడీ అవుతున్నాడు సరే, మరి కల్కిలో దీపికా స్థానంలో నటించే హీరోయిన్ ఎవరు? ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నాగ్ అశ్విన్ ఇంకా ఏ హీరోయిన్ పేరును ఖరారు చేయలేదు. షూటింగ్ కు మాత్రం రెడీ అవుతున్నాడు. ఇంతకీ రెబల్ నాగే ప్లాన్ ఏంటి? ఏం జరిగిందో తెలియదు కానీ కల్కి 2 నుంచి దీపిక తప్పుకుంది. ఆమె వెళ్లిపోయింది సరే, మరి దీపిక స్థానంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవరిని ఎంపిక చేస్తాడు? ఇప్పుడు ఇదే పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్. ఇండియాలో ఎంతో మంది కథానాయికలు ఉన్నారు, కానీ దీపికను మరిపించే నటి కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు ఒక స్టార్ హీరోయిన్ డేట్స్ ను లాక్ చేశాడని సమాచారం. కల్కి ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి అడుగు పెట్టబోతోంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. దీపికను రీప్లేస్ చేయడం సాహసం, కానీ సాయి పల్లవి లాంటి అద్భుత నటి ప్రాజెక్ట్ లోకి అడుగు పెడితే దీపిక లోటును తీర్చవచ్చు అనేది యూనిట్ ప్లాన్. పైగా సాయి పల్లవి రామాయణంలో సీతగా నటిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో తెలుగు చిత్రాలేవి లేవు. హిందీలో తాను నటిస్తున్న 2 చిత్రాలు, ఒకటి ఏక్ దిన్, మరొకటి రామాయణం, 2 కూడా షూటింగ్ పూర్తయ్యాయి. అందుకే ప్రస్తుతం కొత్త చిత్రాలపై సాయి పల్లవి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తమిళంలో కొన్ని చిత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి మణిరత్నం దర్శకత్వం, మరొకటి రజనీకాంత్ చిత్రంలో కీలక పాత్ర అని ప్రచారం సాగుతోంది. ప్రతి సీక్వెల్ కు వ్యాలిడిటీ ఉంటుంది. క్రేజ్ ఉన్నప్పుడు సీక్వెల్ తీసుకొస్తే కావలసినన్ని కాసులు కురుస్తాయి. మరి లేట్ అయితే క్రేజ్ తగ్గి కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. అందుకే స్టార్ హీరోలు సీక్వెల్స్ విషయంలో ఇక ఆలస్యం చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. యంగ్ హీరోస్ లో కూడా నిఖిల్ కార్తికేయ 3 తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కార్తికేయ 2 రిలీజ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు నిఖిల్. ఆ తర్వాత మాత్రం కనిపించడం తగ్గించేశాడు. స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటి చిత్రాలు చేశాడు, కానీ అవి పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. ప్రస్తుతం మాత్రం స్వయంభూ, ద ఇండియన్ హౌస్ అనే 2 పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. వీటిల్లో ముందుగా స్వయంభూ ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయితే మాత్రం మళ్లీ చందు మొండేటితో చేతులు కలిపి పెండింగ్ లో ఉన్న కార్తికేయ 3ని పట్టాలెక్కిస్తారట. తంటేల్ తర్వాత చందు ప్రస్తుతం యానిమేషన్ మూవీని తీస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత కార్తికేయను తిరిగి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. ఒకప్పుడు శంకర్ అనగానే అన్లిమిటెడ్ బడ్జెట్ తో నిర్మాతలు ముందుకొచ్చేవారు. దిల్ రాజు లాంటి నిర్మాత అలాగే శంకర్ తో సినిమా ప్లాన్ చేసి మునిగిపోయాడు. కానీ ఇప్పుడు శంకర్ తో సినిమా చేసే నిర్మాతలు మాత్రం
ముందుగా బడ్జెట్ లెక్కలు అడుగుతున్నారట. శంకర్ అంటేనే భారీతనం. అందుకే తన సినిమాలో భారీతనం తీసుకొచ్చేందుకు నిర్మాతల నుంచి కోట్లకు కోట్లు బడ్జెట్ డిమాండ్ చేస్తుంటాడు. సక్సెస్ ఉన్నంత వరకు ఏ నిర్మాతకు ఇబ్బంది ఉండదు. కానీ ఒక గేమ్ చేంజర్, ఒక భారతీయుడు 2 చూసిన తరువాత మాత్రం శంకర్ స్పీడ్ కు బ్రేక్స్ వేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. ప్రస్తుతం శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరిని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. కోలీవుడ్ కానీ టాలీవుడ్ లో కానీ శంకర్ ను నమ్మి సినిమాలు తీసేందుకు ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దీంతో కొద్ది రోజులుగా బాలీవుడ్ నుంచి ట్రై చేస్తున్నాడు శంకర్. ఎట్టకేలకు శంకర్ ప్రయత్నాలు ఫలించాయి. ఒక ప్రొడ్యూసర్ దొరికాడు. బాలీవుడ్ లో రెగ్యులర్ గా మూవీస్ తీసే పెన్ మూవీస్ ఇప్పుడు శంకర్ ను నమ్మి సినిమా తీసేందుకు ముందుకు వచ్చిందట. కానీ శంకర్ కు చాలా కండిషన్స్ పెడుతోంది పెన్ మూవీస్. బడ్జెట్ లాక్ అయిపోవాలి అనేది ఫస్ట్ కండిషన్ అట. దీంతో ఇప్పుడు శంకర్ తన కెరీర్ లో ఎన్నడూ చెయ్యని పని చేస్తున్నాడు. బడ్జెట్ కు కోత పెట్టుకుంటూ ఎంత అవసరమో అంతే అడిగే ప్రయత్నాల్లో ఉన్నాడట. మరోవైపు హీరోగా ఎవరు నటిస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.